హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో అష్టదిగ్గజ కవులను ఈజీగా కోడ్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో ఈ అష్టదిగ్గజ కవుల గురించి కోడ్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనము కవులతో పాటు వారు రచించిన రచనలు కూడా నేర్చుకోబోతున్నామండి. అందుకని కోడ్ అనేది మళ్ళొకసారి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని కవులను ఇక్కడ మనము అష్టదిగ్గజ కవులు అని పిలవడం జరుగుతుందండి. ఎందుకంటే 8 మంది కవులు ఉంటారు కాబట్టి వీరిని మనము అష్టదిగ్గజ కవులు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? వీరిని గుర్తుంచుకోవడానికి ఇక్కడ కోడ్ చూడండి. ఎన్టీఆర్ పద్మ సింపుల్ ఉంటుందండి. ఎన్టీఆర్ పద్మ గుర్తుంచుకున్నట్లయితే ఈ 8 మంది కవులను మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? ఈ కోడ్లో ఒక్కొక్క లెటర్ వచ్చేసి మనకి ఒక్కొక్క కవి పేరు తెలియజేస్తుంది. ఆ తర్వాత మనము రచనలు కూడా నేర్చుకుందాము. ఒకసారి కవులని చూడండి. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎన్టీఆర్ పద్మలో ఎన్ అంటే ఇక్కడ నంది తిమ్మన. నెక్స్ట్ టీ అంటే తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ ఆర్ అంటే రామరాజ భూషణుడు. నెక్స్ట్ పి అంటే పింగళి సూరన. నెక్స్ట్ ఏ అంటే అల్లసాని పెద్దన. డి అంటే దూర్జటి. నెక్స్ట్ ఎం అంటే మాదయ్య గారి మల్లన. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఏ అంటే ఇక్కడ అయ్యలరాజు రామభద్రుడు. ఇవండి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల పేర్లు. ఓకేనా? ఇప్పుడు మనము వీరు రచించిన రచనలు కూడా చూద్దామండి. ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో మనము రెండు కూడా నేర్చుకోవడం అవసరం అండి. ఇక్కడ ఒకసారి రచనలు చూడండి. నంది తిమ్మన ఇతని యొక్క రచన వచ్చేసి పారిజాతాపహరణం. ఓకేనా? నెక్స్ట్ తెనాలి రామకృష్ణుడు ఇతని యొక్క రచన వచ్చేసి పాండురంగ మహత్యం. రామరాజ భూషణుడు ఇతని యొక్క రచన వచ్చేసి వసుచరిత్ర. నెక్స్ట్ పింగళి సూరన కళాపూర్ణోదయం ఇతని యొక్క రచనలు వచ్చేసి కళాపూర్ణోదయం, ప్రభావతి ప్రద్యుమ్నం, రాఘవ పాండవీయం. నెక్స్ట్ అల్లసాని పెద్దన రచన వచ్చేసి మనుచరిత్ర. ఇది ఇంపార్టెంట్ అండి, అన్నిట్లో అడగడం జరుగుతుంది. ప్రీవియస్ బిట్లలో మనము ఈ బిట్ చూడవచ్చు. అల్లసాని పెద్దన గారి రచన వచ్చేసి మనుచరిత్ర. నెక్స్ట్ దూర్జటి రచనలు వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకము. నెక్స్ట్ మాదయ్య గారి మల్లన రచన వచ్చేసి రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ అయ్యలరాజు రామభద్రుడు ఇతని యొక్క రచన వచ్చేసి రామాభ్యుదయం. ఓకేనా? ఇవండి ఈ అష్టదిగ్గజ కవులు రచించిన రచనలు. ఇంపార్టెంట్వి ఇక్కడ చెప్పడం జరిగింది. సో మీరు కోడ్ ద్వారా ఈ అష్టదిగ్గజ కవులను అలాగే వీరి యొక్క రచనలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.